నా సంపద, సంపాదన సాధక్ ఉద్యమీలే క్రమశిక్షణ గల సమూహాన్ని తయారు చేసుకున్నాము. పార్టీ నిర్మాణ ప్రక్రియలో 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ప్రత్యేక బాధ్యతలు, కమిటీల ముందుకు మీ పనితీరును ప్రతిబింబించే వివరాలు అందజేయండి. కాపు నాయకుల పేరుతో పదే పదే నాపై నిందలు వేస్తే ఇక ఉపేక్షించేది లేదు. నాకు కులం ముఖ్యం కాదు, పార్టీ గురించి నిలబడిన వాళ్లే ముఖ్యం. అభాండాలు, అన్యాయాల మీద జనసేనది రాజీ లేని పోరాటం. ఇక నుండి పార్టీపై జరిగే విష ప్రచారానికి గట్టిగా బదులివ్వాలి. రాజమహేంద్రవరంలో సాధకుల సమావేశంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఇక్కడున్న ఆడపడుచులందరూ వాళ్ళు అంతకుముందు ఒక 15 సంవత్సరాల ఇళ్ళలోంచి బయటకు వచ్చేవాళ్ళు అడగను, అసలు ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఏ ధైర్యంతో వచ్చారంటే, నేను చెప్పాను మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. మీరు ఇళ్లలోంచి మీకున్న నిజంగా గృహిణులకున్నంత కోపం పాలిటిక్స్ మీద అవగాహనకి ఎవరికి మగాళ్ళు కూడా అంత ఉండదనిపిస్తుంది. ఒకసారి మీకు వచ్చి ఎంత ఎదురు తిరగా అసలు నేను లాగిపెట్టి కొట్టి నేను మా అమ్మ దగ్గర వింటా ఉండేవాడిని అన్నీ. నాకు అందుకు తెలుసు మీరు అందరూ మా పిన్నుల దగ్గర, మా అక్కల దగ్గర వింటావాడిని. సో నాకు ఇంట్లో ఆ కోపాలు ఎలా ఉంటాయో తెలుసు నాకు. సో అందుకని నాకు జనసేన ఆడపడుచులకి చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వాలన్న నా కోరిక. దానికి నమ్మి మీరు నిలబడ్డందుకు ఇక్కడున్న మీ తరపున జనసేనలో ఉన్న వీర మహిళలందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను హృదయపూర్వకంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీరు నన్ను నమ్మి నిలబడినందుకు నేను నా గుండె లోతుల నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంటే యుద్ధం చేయాలంటే వీరతల కింద యుద్ధం మీరు పంపించాలి. మీరు విజయం సాధించడం, మీ దీవెనలు పంపించకపోతే మీకేం జరిగి మేమేం గెలుస్తాం ఇక్కడి నుంచి. అంటే మీ దీవెనలు, అందుకనే నేను మిమ్మల్ని బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దాం అనుకున్నాను. అదే అమ్మా, మీరు అర్థం చేసుకున్నదంతా అక్కడ విశ్లేషకులు అర్థం చేసుకునే పరిస్థితులు వేరేగా ఉన్నాయి. వాళ్ళు అలాగే అదే మా సగటు ఆడపడుచు అర్థం చేసుకున్నంత నన్ను అర్థం చేసుకోకుంటే, నన్ను అర్థం చేసుకుని ఒకళ్ళేమ్మా చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు, మీరు కాకుండా. సపోజ్ అలాగే మా ఆడపడుచు ఇక్కడ అర్థం చేసుకున్నంతగా మళ్ళీ మోడీ గారు అర్థం చేసుకున్నారు, నన్ను మధ్యలో అర్థం చేసుకోవాలా. ఆయనకి నేను అర్థం అవుతాను, మీకు నేను అర్థం అవుతాను. ఏమో అంటే నాకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏమైపోయిందంటమ్మా, బ్రహ్మంగారి కాలజ్ఞానం చాలా వింతగా ఉంటుంది. ఎవరు ఏ నాయకుడు వస్తే ముందుగా అక్కడ స్థానికంగా ఒక పాత పేపర్లో కొంచెం కాఫీ వేసేసి పాత తెలుగులో రాసేస్తారంట. పాపం బ్రహ్మంగారు రాసేలేదు. అలాగే నాకు మీరు చెప్తుంటే నాకు అది గుర్తు వచ్చింది ఒకప్పుడు, అంతకుముందు. అందుకని నాకు ఏదనంటే కాలజ్ఞానంలో ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఓకే ఓకే సంతోషం. ఓకే నాకు మధ్యలో నన్ను బాధ పెట్టి నా నవ్వు తీసేశారు. అంటే ఎందుకంటే నా నవ్వు ఎందుకు తీశారంటే, 2 సంవత్సరాలు నా నవ్వు పోయింది. మీరు చూసి చాలా తక్కువ నవ్వాను. ఒక నిమిషం థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నా నవ్వు ఎందుకు పోయిందంటే, మధ్యలో చెప్తాడు వాళ్ళు, అన్న నవ్వడం నవ్వడం మానేకి మరి ఏం చేస్తాను. అందరు రోజు కూర్చోబెట్టి యుద్ధం చేసేటప్పుడు నాకు చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే పోతాం కాబట్టి పర్లేదు, బాగా యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను. బాధ్యత అప్పచెప్పిన తర్వాత చాలా బరువు భుజాలు ఉంగిపోతాయి. దాంట్లో పడిన తర్వాత నాకు అనిపించింది, ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత ఇంకా నన్ను తిడతా ఉంటే ఇంక విసుగొచ్చింది. ఇంకెవ్వరికి ఎవరు తప్పులు కనిపించో నా ఒకటి తప్పు అంటే నన్ను ప్రతిదీ నేను మామూలుగా నడిచినా కానీ వాళ్ళకి తప్పే. నేను తెల్ల జుబ్బా తెల్ల చొక్కా వేసుకున్నా వెటిగారం చేస్తాను. అంటే వాళ్ళు నేను ఏది చేయండి, నేను జుట్టు పొట్టిగా చేసుకుంటే సమస్య, జుట్టు పెంచుకుంటే సమస్య, గడ్డం పెంచుకుంటే సమస్య, గడ్డం తీసేసే సమస్య. అంటే వాళ్ళందరికీ ఏంటంటే, నేను వాళ్ళ టీఆర్పీలకో వాళ్ళ సబ్స్క్రైబర్స్కో నేను వాళ్ళకి ఒక రా మెటీరియల్ అయిపోయాను. నేను అనిపించింది ఏంటంటే ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత ఇట్స్ ఎనఫ్ ఆఫ్ ఇట్ అనిపించింది. చాలా అనిపించింది. ఇంకా చాలు, ఇంకా మనం కూర్చోబెట్టి బలంగా మాట్లాడాలి.
12 సంవత్సరాల తర్వాత ఒక పార్టీని నడిపాను. దాని నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసం, దాని నుంచి వచ్చిన బలం అది. తట్టుకొని నిలబడ్డాం. ఈ రోజున అందరూ కూర్చోబెట్టి, ఈ రోజున మనం ఇన్ని లక్షల పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఒక ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి, అక్కడ మన అనంతపురంలో వచ్చే ఒక ఈ జెట్ ప్లేన్స్, మన ఫైటర్ ప్లేన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. గూగుల్ కానీ ఇవన్నీ ఇన్ని లక్షల పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు రాష్ట్రానికంటే దీని మూలం ఎక్కడుంది? రాజమండ్రిలో మూలాలు పండి దానికి.